హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాబంధనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు నీళ్ళల్లో బాప్టిజం తీసుకున్నాడు అనే ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు కనుక ఈరోజు ఈ విధంగా వచ్చి మీకు ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆశపడుతున్నాను. చాలామంది సేవకులకి అలాగే చాలామంది విశ్వాసులకు ఎందుకు యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నారో అనే ప్రశ్నకు సరిగా సమాధానం తెలియదు. కొంతమంది అంటారు, యేసుక్రీస్తు ఎందుకు నీళ్ళల్లో బాప్టిజం తీసుకున్నారంటే ఆయన మనకి మాదిరిగా ఉంచడానికి ఆయన బాప్టిజం తీసుకున్నారు. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళారు ఆయన, అందుకే మనం బాప్టిజం తీసుకోవాలి అని చాలామంది చెప్తుంటారు. ఇంకొంతమంది ఏమని చెప్తారంటే, యేసుక్రీస్తు శరీరాకారంలో పుట్టాడు కనుక ఆయన శరీరాకారంలో పుట్టాడు కనుక ఆయన పాపాన్ని తొలగించుకోవడం కోసం పాప క్షమాపణ నిమిత్తమైన బాప్టిజం తీసుకున్నాడు ఆయన అని ఇంకొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే, యేసుక్రీస్తు ఒకవేళ పాపం చేశాడేమో అందుకే పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకున్నాడని కొంతమంది మతోన్మాదులు అనొచ్చు, లేకపోతే కొంతమంది క్రైస్తవుల్లో వాక్యం తెలియని వారు అనొచ్చు. అయితే ఈ మూడు గుంపుల వారికి, లేకపోతే ఈ మూడు రకాలుగా అనుకుంటున్న వారు ఎవరికి కూడా వాక్యానుసారమైనటువంటి వివరణ తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. వాక్యము క్లియర్గా ఏం చెప్తుందో దానిని మనం గ్రహించాలి. కానీ యేసుక్రీస్తు మాదిరి ఉంచడానికి మాత్రం బాప్టిజం తీసుకోలేదు. యేసుక్రీస్తు పాపములు క్షమించబడడానికి తన పాపములు క్షమించబడడానికి బాప్టిజం తీసుకోలేదు. యేసుక్రీస్తు పాప శరీర ఆకారంలో వచ్చాడు కనుక ఆ పాప శరీర ఆకారం ద్వారా ఉన్నటువంటి ఆయన పాప క్షమాపణ కొరకు బాప్టిజం తీసుకోలేదు. మరి ఎందుకు యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నారంటే, యేసుక్రీస్తు ఎందుకు బాప్టిజం తీసుకున్నారో మనం ముందుగా కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. అయితే యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకున్నారనే మతోన్మాదులకి ఒక చక్కని వివరణ ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు నోట పాపము లేదు, యేసుక్రీస్తు యొక్క జీవితంలో పాపం లేదు. ఆయన పాపము లేని వాడు కనుక ఆయన సవాల్ చేశాడు. ఏంటి అంటే, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని. అందుకే ఆయన ఏ పాపము లేదు కనుకనే ఆయన అంత క్లియర్గా చెప్పగలిగాడు. అక్కడున్న ప్రజలు కూడా ఆయనలో పాపాన్ని రుజువుపరచలేకపోయారు. అంటే ఆయన పాపం లేని వ్యక్తి యేసుక్రీస్తు కనుక పాప క్షమాపణ కొరకు ఆయన బాప్టిజం పొందనవసరం లేదు. చూడండి ప్రియమైన వాళ్ళరా, కొంతమంది పాప శరీరాకారంలో యేసుక్రీస్తు వచ్చాడు అనుకుంటున్నారు, కానీ కాదు. ఆయన శరీరాకారంలో వచ్చాడు కానీ పాప శరీరాకారంలో రాలేదు. పాప శరీరాకారం అంటే ఏంటంటే, ఆదాము నుండి వచ్చిన పాపము, లేకపోతే ఆదాము నుండి ప్రతి మానవుడికి సంక్రమించిన పాపము యేసుక్రీస్తులో లేదు. ఎలాగంటే, ఒకవేళ మానవుని యొక్క ప్రమేయంతో, పురుషుని యొక్క ప్రమేయంతో యేసుక్రీస్తు పుట్టుంటే ఆదాము నుండి వచ్చిన పాపం అనేది యేసుక్రీస్తులో ఉండేది. కానీ పురుష ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు పుట్టారు కనుక ఆదాము నుండి ప్రతి మానవుడికి సంక్రమించినటువంటి పాపము యేసుక్రీస్తుకు సంక్రమించదు. ఎందుకు అంటే, ఆయన పురుషుల ప్రమేయం లేకుండా పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత, సర్వోన్నతుని యొక్క శక్తి చేత ఆయన పుట్టాడు కనుక ఆయన దేవుని యొక్క కృపను బట్టి పుట్టాడు కనుక యేసుక్రీస్తుకు ఎటువంటి పాప స్వభావం అనేది ఆయనలో లేదు. కనుక ఆయన పాప క్షమాపణ కొరకు బాప్టిజము పొందనవసరం లేదు. ఆయన పాప స్వభావం ఆయనలో లేదు. ఆయన పాపము చేసిన వాడు కాదు. ఆయన జన్మలో పాపము లేదు కనుక ఆయన పాపము కొరకు పాప క్షమాపణ కొరకు పొందనవసరం లేదు. మరి ఎందుకు యేసుక్రీస్తు బాప్టిజం పొందాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తుకు 30 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఆయన ఎవరో మనుషులు ఎవరికీ తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరితో కూడా ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా ఉంటున్నాడు. ఆయన వారందరితో సహవాసం చేస్తున్నాడు, వారందరి మధ్యన తిరుగుతున్నాడు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారి మధ్యన జీవిస్తున్నాడు. కానీ ఆయన ఎవరు అనే సంగతి ఎవరికీ తెలియదు. ఆయన రక్షకుడు అనే సంగతి, ఆయన అభిషక్తుడు అనే సంగతి, ఆయన దేవుని కుమారుడు అనే సంగతి ఎవరికీ తెలియదు. కనుకనే ఆయన 30 సంవత్సరాల వరకు కూడా ఎవరికీ తెలియదు ఆయన ఎవరో. ఆయన దేవుని కుమారుడిని ఎలా తెలియపరచబడతాడు, ఆయన మెస్సయ్యని ఎలా తెలియపరచబడతాడు, ఆయన రక్షకుడిని ఎలా తెలియపరచబడతాడు అంటే
అది కేవలము బాప్టిజం ద్వారా మాత్రమే. అందుకే ఆయన బాప్టిజం అనేది తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే యోహాన్ అంటాడు, ఏమంటాడంటే నా వెనక వచ్చిన వాడు సర్వశక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు నేను ఇప్పటికు నేను యోగ్యుడిని కాను, పాత్రుడిని కాను అని అంటాడు. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది అని చెప్తూ ఉంటాడు. తర్వాత యేసుక్రీస్తు గురించి ఆయన ఏం చెప్తాడంటే ఇదిగో ఆయనే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్టిజం ఇచ్చేవాడు అని చెప్తాడు ఆయన. అయితే యేసుక్రీస్తు గురించి ఇన్ని విషయాలు తెలిసిన వ్యక్తికి యేసుక్రీస్తు ఎవరో తెలియదు అంటాడు. యోహాను సువార్త 1:33 అలాగే 31 వచనం 33 వచనంలో ఆయనను నేను ఎరగనైతిని కానీ అని 2 సార్లు కూడా ఆయన సంబోధిస్తూ ఆయన ఏమంటాడంటే నేను ఆయన ఎరగనైతిని కానీ నన్ను ఎవరైతే బాప్టిజం ఇవ్వడానికి పంపించారో ఆయన నాకు చెప్పింది ఏంటంటే నీవు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చి నిలిచి ఉండేట్టు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడు అని నువ్వు తెలుసుకుంటావు అని బాప్టిజం ఇచ్చి యోహానికి ఆల్రెడీ ఈ విషయాలు తెలియపరచబడతాయి. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇంకా ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. యూదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాల వారు వచ్చినప్పుడు వారందరికి ఇచ్చాడు. అనేక మంది జనసమూహములకు బాప్టిజం ఇచ్చాడు. అయితే బాప్టిజం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు ఎవరినైతే రక్షకుడని, ఎవరినైతే మెస్సయ్య అని, ఎవరినైతే దేవుని కుమారుడని ఇంకా తెలుసుకోలేకపోయారో ఆ వ్యక్తి కొరకు ఆయన బాప్టిజం ఇస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తిని బయలుపరచడానికి బాప్టిజం ఇస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎందుకు బాప్టిజం ఇస్తూనే ఉన్నాడు? ఆ వ్యక్తి ఎవరో కూడా యోహానుకు తెలియదు. అందుకే అంటాడు యోహాను నేను ఎరగనైతిని కానీ, యోహాను సువార్త 1:31 వచనం 33 వచనం ఆయన అంటాడు నేను ఎరగనైతిని కానీ. మరి ఈయనకి తెలియకపోతే మరి ఎలా తెలుసుకుంటాడు ఆయనే మెస్సయ్య అని? అంటే దేవుడు ఆల్రెడీ యోహానుకి చెప్పి పంపించాడు. ఏమని చెప్పాడంటే ఎవరి మీద ఆత్మ నిలిచి ఉండేట్టు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడు అని. ఈ విషయాలు తెలుసుకున్నటువంటి యోహాను ఈ విషయాలు తనకి ఆల్రెడీ దేవుడు చెప్పాడు కనుక ఈయన బాప్టిజం ఇస్తూ ఉండగా యేసుక్రీస్తుకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన యోర్దాను నది దగ్గరకు వచ్చి బాప్టిజం పొందాలనుకున్నప్పుడు బాప్టిజం ఇచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు మీదకు వచ్చి నిలుచుట చూచినప్పుడు ఈయన దేవుని కుమారుడు అని యోహాను అంటాడట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు బాప్టిజం తీసుకున్నారు అంటే ఇశ్రాయేలుకి తనను తాను బయలుపరుచుకోవడం కోసం, ఇశ్రాయేలుకి తనను తాను పరిచయం చేసుకోవడం కోసం, ఇశ్రాయేలుకి పరిచయం చేయవలసిన వ్యక్తి అయినటువంటి యోహానికి కూడా తనను తాను పరిచయం చేసుకోవడం కోసం, బయలుపరుచుకోవడం కోసం ఇశ్రాయేలుకి యోహానే బయలుపరచాలి కనుక యోహాను దగ్గరికి వచ్చి బాప్టిజము తీసుకున్నాడు. యోహాను దగ్గరికి వచ్చి బాప్టిజము తీసుకోకపోతే యేసుక్రీస్తు యోహాను యేసుక్రీస్తుని ఇశ్రాయేలుకి బయలుపరచడు, తెలియపరచడు. యోహాను బాప్టిజం ఇచ్చాడు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మీదకు వచ్చాడు కనుకనే యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనే లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈయనే దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే మరుసటి రోజు అక్కడ రాయబడి ఉంటుంది, మరుసటి రోజు ఆయన నడుస్తూ ఉండగా, యేసయ్య నడుస్తూ ఉండగా ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు ఆంద్రేయ ఇంకొక శిష్యుడు వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తుని వెంబడించడం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఒకవేళ యేసుక్రీస్తు బాప్టిజం తీసుకోకపోతే ఆయన లోక రక్షకుడు అని కానీ, ఆయన దేవుని గొర్రెపిల్ల అని కానీ, దేవుని కుమారుడు అని కానీ, మెస్సయ్య అని కానీ, రక్షకుడు అని కానీ తెలియపరచబడదు. ఆయన తెలియపరచబడాలి, ఇశ్రాయేలుకి తెలియపరచబడాలి, ఇశ్రాయేలీలు ఆయన వెంబడించాలి అంటే ఆయన బాప్టిజం తీసుకోవాలి. కనుక యేసుక్రీస్తు ఎందుకు బాప్టిజం తీసుకున్నారంటే ఇశ్రాయేలీలకి తనను తాను బయలుపరచుకోవడం కోసం, ఇశ్రాయేలీలకి తనను తాను పరిచయం చేసుకోవడం కోసం,
ఇశ్రాయేలులకి పరిచయం చేసే వ్యక్తి అయినటువంటి యోహానికి కూడా తను బయలుపరుచుకొని యోహాను యేసుక్రీస్తుని ఇశ్రాయేలుకి పరిచయం చేయడం కోసం యేసయ్య ఏం చేస్తాడంటే బాప్టిజం తీసుకోవడం అనేది జరిగింది. కనుక ఈ విషయము తెలియక అనేక మంది ఏం చేస్తారంటే ఏదేదో మాట్లాడుతుంటారు. కనుక బైబిల్ను మనం చక్కగా క్లియర్గా చదివితే మనకు దేవుడు చాలా విషయాలను బయలుపరుస్తాడు. కనుక ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని నమ్ముతున్నాను. ఈ విషయం అర్థమైనట్లయితే చక్కగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి ఇది షేర్ చేస్తే బాగుంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేకులకి షేర్ అవుతుంది కనుక లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఇంకో వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ.